తెలుసు కాబట్టి మనం చూసేది అలాగే అనిపిస్తుంది. అవునా కాదండి? చూడండి, పెన్తో కూడా నేను ఇందులో ఆల్రెడీ పెన్తో కూడా తీసేసి, ఇది మార్కర్ అయితే మీకు బాగా కనిపిస్తుందండి. చాలా ఎక్కువ మనం చేయొచ్చు. అంటే మహిళలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ అడ్వాంటేజ్ చేతులు అండి. చేతులు చాలా స్మూత్ గా ఉంటాయి, ఎటువంటి కెమికల్స్ ఉండవు, చేతులు మంట కూడా తగ్గిపోతుంది. చూడండి, నేనేం చేశానంటే చూడండి, ఇది కూడా వచ్చింది కదా, చాలా డార్క్ ఉంది కదండి. ఇదైతే అంత ఈజీగా వదలదు. బ్రష్ కొట్టు, సబ్బు పెట్టు, ఏదో వేస్తాం కదా, నిమ్మకాయ పెట్టి వదిలేస్తుంది. కానీ వైట్ మీద షేడ్ ఉండిపోతుంది, ఎల్లో వైట్ షేడ్ ఉండిపోతుంది. కానీ ఇక్కడ నేను ఈ ఫ్యాబ్రిక్ గోల్డ్ ని ఒక డ్రాప్ తీసుకుంటాను. జస్ట్ నేను చేపెట్టి ఒకే డ్రాప్, ఒక డ్రాప్ తీసుకున్నానండి. తీసుకొని ఏదైతే నేను ఇక్కడ ఇలా అప్లై చేసేసి వాటర్ తీసుకొని అందులో మనం ఒక 5 to 10 minutes ఉంచిస్తే వదిలేస్తుంది. మనం ఏం చేయక్కర్లేదు. కానీ మన డెమో కదా, జస్ట్ నేను ఇలా అప్లై చేసేసి ఈ వాటర్ లో పెడతానండి. ఈ వాటర్ లో పెట్టేటప్పటికి ఇప్పటికే లేట్ అయింది కదా, నేను ఏం చేస్తాను, డెమో స్పీడ్ గా చేసేస్తాను. ఇందులో కాకుండా ఇలా తీసి జస్ట్ ఒకసారి మనం ఇలా రబ్ చేసాం అనుకోండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్ గా ఏ మరక ఉండదండి. పెన్న గానీ మరక కూడా వచ్చేస్తుంది. ఫస్ట్ అడ్వాంటేజ్ చేతులు, ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటండి, చేతులు. ఇది మనం కడిగిసుకొని మామూలుగా అన్నం కూడా తినేసి, ఇందులో సర్ఫ్ ఏమీ ఉండదు కాబట్టి, ఎందుకంటే ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి చాలా బాగా ఉంటుందండి. ఒకసారి మీరు ఏ ఫ్యామిలీగా మీకు ఇది ఇస్తే మాత్రం కంపల్సరీ కంటిన్యూ ఇవే వాడతారు. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ వదిలేసిందండి. కొంతమందికి నొరక కావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ సెకండ్ టైం ని జస్ట్ ఇలా అంటే చాలండి. చూడండి, కొంతమంది ఫోమ్ వస్తే కానీ మనకు వదలదు అంటారు. చూడండి, పెన్ కూడా ఆటోమేటిక్ గా వదిలేస్తుంది. ఒక 1 minute ఆగితే ఆల్రెడీ ఏదైతే సార్ది బ్లూ పెన్ రాశాను. ఇది ఒకసారి స్మెల్ చూడండి అమ్మా, కంఫర్ట్ స్మెల్ వస్తున్నారు కదా. ఇలా జస్ట్ ఇలా అంటే చాలండి. కాకపోతే ఒక 10 నిమిషాలు ఉంచాం అనుకోండి, ఇలా అనక్కర్లేదు. జస్ట్ ఇలా మనం తీసిస్తే చాలు, ఫోమ్ కూడా వస్తుంది. వాటర్ తక్కువ తీసుకుంటుందండి. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వాటర్ ని మనం మొక్కలకు పోసేయచ్చండి. కాలువలో పోసి అక్కర్లేదు, మనం మొక్కలకైతే వేసేయచ్చండి. మీకు ఆటోమేటిక్ గా వదిలేస్తుంది, వస్తుంది, కంఫర్ట్ అవసరం లేదు. అంటే మనకి ఇలాగా ప్రతి ప్రోడక్ట్ కి డెమో ఉంటుందండి. ప్రతి ప్రోడక్ట్ ఎప్పుడైతే డెమో చూసాం అనుకోండి, ఆటోమేటిక్ మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే చెప్పినంత సేపు ఏంటంటే మనం ఏమనుకుంటాం, ఏదో బిజినెస్ కోసం చెప్తున్నారు అనుకుంటాం. కానీ ఇక్కడ బిజినెస్ ఏం లేదండి, హెల్త్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బాటిల్ తీసుకుందాం. అన్ని బాగున్నాయి కదండి. కొత్తగా ఫస్ట్ రేట్ చెప్పండి సార్. ఏదో కంఫర్ట్ అక్కర్లేదు అంటారు, బ్లూ అక్కర్లేదు అంటారు, సబ్బు పెట్టలేదు అంటారు, బ్రష్ కొట్టలేదు అంటారు, ఇలా ఎంత వదిలేస్తుంది అంటారు. రేట్ ఎంత ఉందండి అడిగితే అడగండి. జనరల్ గా బయట మీరు సర్ఫ్ ఎక్సెల్ కానీ, టైడ్ కానీ, ఏరియల్ కానీ, కొత్తగా ఐఎఫ్బి మిషన్ కానీ, శాంసంగ్ మిషన్ కానీ అయితే 300 నుంచి 600 వరకు ఉన్నాయండి. లిక్విడ్స్ 1 లీటర్ 300 నుంచి 600 వరకు ఉన్నాయి బయట. ఇది 375 రూపాయలండి ఎంఆర్పి. మనకి ఇందులో ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకుంటాం కదా, ఫ్రీయే కదా, 290 రూపాయలు వస్తుంది. టాప్ లోడ్ కానీ ఫ్రంట్ లోడ్ కానీ అయితే ఫుల్ క్యాప్. లేదండి నేను మిషన్ కాదండి, ఇంట్లో బకెట్ అనుకోండి, హాఫ్ క్యాప్ చాలండి. బకెట్ సగానికి వాటర్ తీసుకోవడం, హాఫ్ క్యాప్ లిక్విడ్ వేసేయడం, కలిపేసి బట్టలు నానబెట్టడం, ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి ఉతికేయడం. ఇలాంటి ప్రోడక్ట్స్ మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. దయచేసి నేను నెక్స్ట్ సండే నుంచి మీరు ఏం చేస్తారంటే కొంచెం ఎర్లీగా ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఒక 6 గంటలు మనం స్టార్ట్ చేసేస్తే 7 క్లోజ్ అయిపోతుంది. మనం స్టార్ట్ చేయడం 7 అయిపోయింది కదా, పాత పోయడం అయిపోయింది. కొంతమంది ముందుగా వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు, దూరంగా వెళ్ళవలసిన ఉంటారు. కాబట్టి ఏంటంటే మనం మంచి విషయాలు కూడా తెలుసుకోవడానికి